అందరికీ జై భీమ్. సమాజం మీద అందరికీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను శాశ్వతంగా ఈ సమాజంలో సుస్థిర అక్షరాలుగా నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి చాలా మందికి ఉండదు. కాలగర్భంలో కనుమరుగు కాకుండా ఉండాలంటే ప్రశ్నించే వాళ్ళకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. జోకే వాళ్ళకి అది ఎప్పటికీ సాధ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. వనమంచు పల్లె అనేటువంటి పుస్తకం ద్వారా మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి గీతాలని ఈ సమాజానికి అందిస్తున్నాడని ఆయనకు మద్దతుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, ఆత్మీయులకు, ఉద్యమకారులకి హృదయపూర్వకంగా లాల్ సలాం, నీల్ సలాం తెలియజేస్తా ఉన్నా. పాట ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, 3 గంటల ప్రసంగానికంటే కూడా 3 నిమిషాల పాట చాలా పదునైంది. ఆ ప్రసంగాన్ని కొన్ని రోజుల్లో మనుషులు మర్చిపోవచ్చు, కానీ కొన్ని తరాల మట్టుకు పాటను మాత్రం మనుషులు గుర్తుపెట్టుకుంటారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మరి అలాంటి పాటలని సమాజం పట్ల చాలా అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుంది ఆయనకి. ఆయన టీచర్గా ఉండి మరి టూర్లు కాకుండా, భార్య పిల్లలతో విహారయాత్రలకు పోకుండా ఈ సమ్మర్ అంతా కూడా కష్టపడి పుస్తకాల్ని రాసి మరి సమాజం యొక్క హితం కోసం ముందుకు వచ్చినటువంటి మద్దిరెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒకటైతే నిజం, రాసే వాళ్ళలో మనం వినూత్నంగా లేకపోతే మనం కాలగర్భంలో కలిసిపోతాం. దాంట్లో భాగంగా మద్దిరెడ్డి సార్ లాంటి ఒక ఉద్యమకారుడు నాకు చెప్పినటువంటి దాంట్లో నేను ఈ సమాజాన్ని వినూత్నంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నా. ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా చాలా ప్రశ్నలు ఈ సమాజాన్ని వేస్తూనే ఉన్నాడు. దాంట్లో భాగంగా ఆయనకు అంకితం చేస్తూ నేను కూడా ఒక పల్లవి చరణాన్ని ఒక గాయకుడిగా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తా. ఎన్నాళ్ళకు వస్తాడో మన దేవుడు, ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు. ఎన్నాళ్ళకు వస్తాడో ఆ దేవుడు, ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు. రూపమన్న మాట లేని నిరంకారుడు, ఊరువాడ నిడువడు అవతార పురుషుడు. బాపనోళ్ళు పెట్టిన వ్యాపారమే అతడు, ఆయన మంత్రమేయకుంటే ఈయన బయటకే రాడు. ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు, నేటికైనా తెరవాలి రమూసిన కనులు. పొద్దంతా కాపాడమని గుడికి వెళ్తారు, రాత్రైతే ఆ గుడికొకడు కావలి కాస్తాడు. తనను తానే రక్షించుకొని లోక రక్షకుడురా, ఈ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతుండ్రురా. ఇది మహానుభావులు నేర్పించినటువంటి ప్రశ్నించే తత్వం. ఆ పాటని నేను ఒక 10 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. అయితే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఒక చిన్న కంక్లూజన్ ఇస్తా. ఇది కేవలం మాలమాదిగోలు మాత్రమే దేవుణ్ణి దూషిస్తారు, మాలమాదిగోలు మాత్రమే దేవుణ్ణి ప్రశ్నిస్తారు అనేటువంటి ఒక అపకీర్తి నుంచి వేమన్న, ఒక రెడ్డి కులానికి చెందినటువంటి వేమన్న అనేటువంటి ఒక కవి, వేమన్న అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంది? ఉప్పు కప్రమ నుండి ఒక పోలిక. ఇది కాదు, వేమన్న రాసిన విప్లవాత్మకమైనటువంటి ఒక 2 పద్యాలను మీకు వినిపిస్తా. ఆయన ఏమంటాడంటే, కులము కలిగిన వాడు గోత్రంబు గలవాడు, కులము కలిగిన వాడు గోత్రంబు గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి కలిగిన వాడి బానిస కొడుకురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన్న. రంగు రాళ్ళను తెచ్చి రమ్యమోగుడి గట్టి రాతి ప్రతిమల చేసి ఖ్యాతిగాను, రాయిని దేవుడు నుంచి మొక్కుతే దీవించ పలుకురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఈ ప్రశ్నించిన ఆయన ఎవరు? వేమనటువంటి ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. అంటే ఎవరికైతే గాయం అవుతుందో వాడే గేయం అవుతాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి మద్దిరెడ్డి గారికి మీ అందరి చప్పట్ల వంతులో శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. జై భీమ్.